అందరికీ నమస్కారం. మంగళగిరి టౌన్లో తెనాలి రోడ్ అనేది చాలా అప్ టు రాజు చౌక్ వరకు చాలా ఇంపార్టెంట్ ఏరియా. 670 మీటర్స్ ఉంది. దాదాపు 112 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇది చాలా కాలంగా ప్రతిపాదనలు పాడేం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదన కూడా లాస్ట్ 2 వారాల క్రితము ఆ రోడ్డు ఉన్న స్థానికులతో ముందు పెట్టడం జరిగింది. ఈరోజు కూడా గ్రీవెన్స్ డే కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పేసి పిలవడం జరిగింది. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. వారికి అందరికీ కూడా మనం చెప్పడం జరిగింది. పోయిన మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏమేమి చర్యలు తీసుకున్నామో విశదీకరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం గతంలో ఈ సమస్యలన్నీ అధిగమించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని అందరితో చర్చించి అందుకోసమే దశల వారీగా మాట్లాడుతున్నాము. వ్యక్తిగతంగా కూడా ఒక్కొక్కరితో కూడా మాట్లాడి వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక విధమైన సమస్య ఉండొచ్చు. ఒకరు ఎక్కువ పోవచ్చు, ఒకరు తక్కువ పోవచ్చు. ఒక్కోసారి తక్కువ పోయినా కూడా ఎక్కువగా వ్యక్తిగతంగా నష్టపోవచ్చు వ్యాపారం పరంగా. అందువల్ల మేము చాలా ప్రత్యామ్నాయాలు కూడా మనం అందరితో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళతో మాట్లాడి అందరితో ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కూడా లైక్ రిలీజియస్ సెన్సిటివ్ ఉన్నాయి. అందరితో మాట్లాడి మనము అందరినీ దీంట్లో తీసుకుని కాన్ఫిడెన్స్లో తీసుకుని చేయడానికే ఇన్ని దఫాలుగా మాట్లాడుతున్నాం. దీంట్లో ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మేము డైరెక్ట్గా ఎవ్రీడే కూడా ఆఫీస్లో అందుబాటులో ఉంటాం. ఎవరైనా రావచ్చు, వచ్చి మనకు ఈ పర్సనల్ ఇష్యూ ఏదైనా ఉంటే డెఫినెట్గా 1-to-1 మాట్లాడి ప్రతి ఒక్కరిది కూడా మనం స్టడీ చేసి ఎంతవరకు మనము న్యాయం చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా మనకు ప్రభుత్వం నుంచి మనకు స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కూడా ఒకవేళ వస్తే ఇమీడియట్గా స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కూడా ఇమీడియట్గా చేయడానికి, అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ 1:4 రేషియోలో ఇవ్వడానికి, తర్వాత అన్ని రకాలుగా అన్ని మార్గాలతో మనం తొందరగా వాళ్ళకు సహాయం చేయాలి. లేకపోతే అన్ని విధాలుగా మనము కోఆపరేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఎక్కడ తక్కువ ఇబ్బందితో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.